చూడటానికి వాళ్ళ ఇన్స్పెక్షన్స్ లేకుండా ఏదైనా రిమార్క్స్ వస్తే మనం బిల్ చేయడం కూడా కష్టం అవుద్ది. దీని ప్రకారమే చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకు ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ వచ్చింది కదా సార్, ఇది 9 meters ఇక్కడ వరకు మనము ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ పిచ్చింగ్ అంతా ఉంది కదా, ఇట్లా 1 meter 8.37 వరకు ఇట్లా వెళ్తాం. ఇక్కడ నుంచి వాటర్ ఉంటది, మళ్ళీ మనకు ఇక్కడ వరకు వాటర్ ఉంటది. అవును సార్, అంటే ఇంకొక ఇంచుమించుగా 1 meter తగ్గిస్తాం. ఇక్కడ నుంచి మొత్తం న్యూ ఫార్మేషన్ వస్తుంది సార్. అది ఏలూరుకి సంబంధించి ఏదైతే దెందులూరు దగ్గరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో గత ఏప్రిల్ నెలాఖరికి మరి అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజున యుద్ధ ప్రాతిపదికన నింపే ప్రయత్నంలో దానికి ఏదైతే కింద 9 మీటర్ల కింద గండి పట్టడం జరిగింది. ఆ గండిని మరి పోడ్చడానికి ఆ రోజున మరి ఏదైతే వాటర్ నిండా ఉన్నప్పుడు ఆ గండి పోడ్చడం కుదరదు. అలాగే ఈ సంవత్సరం ఏదైతే వర్షాలు ఎక్కువ రావటం వల్ల ఇవాళ వరకు కూడా, ఎందుకంటే నవంబర్లో కూడా మనకు వర్షాలు పడినాయి, దానివలన ఈ పనులు చేయడానికి ఆటంకం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కాంట్రాక్టర్ని ఏదైతే ఇదివరకు లోగడ అనుభవం ఉన్న కాంట్రాక్టర్ని మళ్ళీ ఉయ్యూరు నుంచి ఈ గట్టి ఎవరైతే చేశారో వాళ్ళని పిలిపించడం జరిగింది. గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇదివరకు చేసినోడైతే బాగుండొచ్చు అన్న ఉద్దేశంతో ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే మన వాటర్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా పిలిచి పాత కాంట్రాక్టర్ని పిలవడం జరిగింది. దానికి సంబంధించి 9 అడుగులు ఏదైతే లోతు నుంచి అటు 30 మీటర్లు ఇటు 30 మీటర్లు కూడా ఆ గండిని పోడ్చడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇదివరకు మేము వెళ్ళాలంటే ఈ ట్యాంక్ మీదకి వెళ్ళాలంటే ఒక మనిషి వెళ్ళాలంటేనే చాలా టైం పట్టేది. దీని చుట్టూతా ఉన్న జంగిల్ క్లియరెన్స్ మొత్తం తీశారు. అలాగే 3 పక్కల కూడా ర్యాంప్లు వేసి 3 పక్కల నుంచి కూడా ఏదైతే దీనికి 5 లేయర్లు వేయాలో గ్రావెల్ వేయాలి, ఇసుక వేయాలి, మెట్లు వేయాలి, అలాగే మట్టి వేయాలి, 4 పక్కల నుంచి 4 వచ్చేటట్టుగా కూడా ర్యాంప్లు వేయడం జరిగింది. ఎంత చేసినప్పటికీ కూడా 40 రోజులు ఈ గండి పోడ్చడానికి టైం పడుతుందని అంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఒక 10 రోజుల ముందే మరి దాన్ని చేసి అప్పచెప్పమని చెప్పి కాంట్రాక్ట్ని కోరటం జరిగింది. అతను డెఫినెట్గా మరి పండగ సెలవులు కూడా వచ్చినాయి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తానని డెఫినెట్గా 40 days లోపు అయితే మీకు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇంతకుముందు 150 HP మోటార్లు ఏదైతే రిపేర్కి వచ్చినాయో అవి కూడా మరి ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో అన్నింటిని కూడా కొత్తవి తీసుకొచ్చి మరి రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే మార్చి 1కి వాళ్ళు అప్పచెప్పిన కాడ నుంచి ఏప్రిల్ 1 లోపు మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే 8 మీటర్ల నీళ్ళే ఉంటాయో దాన్ని 16 అడుగులకు తీసుకెళ్లాలంటే ఒక నెలలు పడుతుంది. 16 మీటర్లు తీసుకెళ్లాలంటే మరి దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఇదివరకు ఏదైతే మోటార్లు ఉన్నాయో దానికి సంబంధించి అన్ని గిడ్లు కూడా వేయడం జరిగింది. ముందుగానే అదేదైతే ట్రాన్స్ఫార్మర్ కూడా కావాలని ఇదివరకు ఏదైతే గౌరవ మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ తీర్మానం చేసుకుని అవన్నీ కూడా కొనడం జరిగారో అవి భవిష్యత్తులో ఏలూరు ప్రజానీకానికి మంచినీటి ఎద్దట ఉండకోకుండా అవన్నీ కూడా సరిపోతాయన్న ఉద్దేశంతో ఈ రోజున అన్ని కూడా పెర్మనెంట్ సెటప్ అయితే ఇక్కడంతా కూడా చేయడం జరిగింది. మరి ఈ గండి పోడ్చడం రమారమి మార్చి 1కి అందితే మరి ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే దీన్ని మళ్ళీ 2 సార్లు రిపీట్గా ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుద్ది. ఒక నెలలు ఏదైతే మనకు మంచినీళ్ళు నిండితే ఏ ఇబ్బంది లేకుండా చూడటానికి మరి అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే గౌరవ మేయర్ గారు అవచ్చు, కార్పొరేటర్లు అవచ్చు, దీని మీద సూపర్వైజేషన్ గత 20 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. ఈ రోజున మరి మేము కూడా విజిట్ చేయడం జరిగింది. మార్చి 1కి అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఏప్రిల్ 10 వరకు కూడా కాలం ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరటం జరుగుద్ది. ఎందుకంటే ఒక 10 రోజులు రైతులు తీసుకున్నప్పటికీ కూడా ఒక నెలల్లో నింపే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో ఏలూరు ప్రజానీకానికి మంచినీటి ఎద్దడి రాకుండా చూసే బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. దెందులూరు సమీపంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించేందుకు ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ అధికారులు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, మేమందరం కూడా కోఆప్షన్ సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మరి ఈ యొక్క ట్యాంక్కి సంబంధించిన లీకేజీ జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అది ఆ రోజున యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల్లోనే లీకేజ్ అరెస్ట్ చేసి ఏలూరు నగర ప్రజలకి వాటర్ ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి విషయం కూడా ఏదైతే భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది రాకుండా మరి అన్నీ పటిష్టంగా ప్రణాళికలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి భవిష్యత్తులో ఇటువంటి వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మరి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మన కౌన్సిల్ ఆమోదం తీసుకొని మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 4 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ని మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా శాశ్వత పరిష్కారానికి ట్యాంక్ లీకేజ్ ఏదైతే ఉందో మరి అక్కడ లీకేజ్ ఏర్పడిన దగ్గర మొత్తం 60 మీటర్లు వెడల్పు, అలాగే 9 మీటర్లు లోతు వరకు కూడా మరి త్రవ్వి మరి లేయర్ల వారీగా మట్టిని ఫిల్ చేసి మరి
మొత్తం పూర్తి 4 ర్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మొక్కలు కూడా మరి వేర్లతో సహా అవన్నీ కూడా తొలగించి మరి శాశ్వత పరిష్కారానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కోట్లాది రూపాయలు మరి ఖర్చు చేసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మంచినీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,